మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అది మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో మనకి తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదువు అని అక్కడ ఆ వచనంలో మనకి కనిపిస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా లూకా సువార్తలో ఇంకా మొదటి అధ్యాయంలో చదువుకుంటూ కిందికి వస్తే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, నా సువార్తను నమ్ముండి అని దేవుని గురించి సువార్తను ప్రకటించచ్చు అలా మొదలు పెట్టాడనమాట. మారు మనసు పొంది సువార్తను నమ్ముండి అని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. మళ్ళీ అది ఆ మొదటి అధ్యాయంలోనే లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో అక్కడ కూడా చదివితే, ఆ మొదటి అధ్యాయం మొత్తం చదివితే యేసుక్రీస్తు వారు సీమోను యేసుక్రీస్తు ఎక్కడున్నారో అని ఇట్లా వెతుకుతున్నప్పుడు ఆయన దొరికినప్పుడు ఆయన సీమోను యేసుక్రీస్తు కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత అందరూ నీ కోసం వెతుకుతున్నారు, నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఇతర గ్రామస్తులలో సువార్తను ప్రకటించుటకు మనము వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. దేనికోసం వచ్చాడంట? సువార్త ప్రకటించడానికి, పాపులను రక్షించడానికి, పాపం నుండి విడిపించడానికి ఆయన బయలుదేరి వచ్చాడంట. దాన్ని మర్చిపోకండి. ఆయన పాపుల కోసం, పాపిని రక్షించాలనే వచ్చాడు. మన పాపాలను తాను మోసుకొని మరణించాడు. ఆ పాపాలను రక్షించడానికి లోకానికి వచ్చే సమయంలో అయితే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఆయన ఒరిజినల్ యేసుక్రీస్తు. వచ్చే సమయానికి రోగులందరూ ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆయన రోగుల దగ్గరికి ఆయనే ఫస్ట్లో రోగుల దగ్గరికి పోయాడా? పోలేరు. ఫస్ట్ సీమోను వాళ్ళ అత్తకి జ్వరం వస్తే ఆయనకు చెప్పిందంట. చెప్పినప్పుడు దేవుడు ఎలా ఊరుకుంటాడు? ముట్టి స్వస్థతపరిచాడు. అనేకులు రోగాలు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పరుచుకున్నారు. మళ్ళీ ఒక ఆమె రక్తస్రావం రోగంతో బాధపడుతున్నప్పుడు ఆమె ఆయనకు తెలియకుండా ఆయనను ముట్టింది. యేసుక్రీస్తుని ముట్టగానే తనలో రక్తస్రావం ఆగిపోయిందని గుర్తించగలిగింది. మరి ఆమెకు ఎన్నో రోజుల సంది ఆమెకు రక్తస్రావంతో బాధపడుతుందని యేసుక్రీస్తు వారికి తెలుసు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళలేడు యేసుక్రీస్తు. ఆమెనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, కానీ యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే మనము నమ్మాలి. స్వస్థత అంటే అది దేవుడు ఖచ్చితంగా స్వస్థతలు చేస్తాడు. ఈ ప్రపంచంలో మనకి కంటికి కనిపిస్తున్నారు అనేక మంది జనాలు. ఎంతోమంది గుడ్డి వాళ్ళుగా ఉన్నారు, అయిన వారికి చూపు లేదు. ఎంతోమంది కాలు లేని వారుగా ఉన్నారు, అయిన వాళ్ళకి కాలు లేవు. చేతులు లేని వారుగా ఉన్నారు, అయిన వాళ్ళకి చేతులు లేవు. కొన్ని అవయవాలు లేకుండా ఉన్నారు, అయిన వాళ్ళకి రావట్లేదు. కొంతమంది యాక్సిడెంట్లలో చేతులు పోయిన వారు ఉంటున్నారు, కాలు పోయిన వారు ఉంటున్నారు. అయినా వాళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలలో కూడా ఇలాంటివి ఉంటారు, అయినా కూడా రావట్లేదు. అంటే మ్యాటర్ అది కాదన్నమాట. ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు. స్వస్థతలు చేస్తే స్వస్థతతో ఆగిపోకూడదు. ఇప్పుడు స్వస్థత పొందుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావా? పాపము లేకుంటేనే పరలోకానికి వెళ్తావు. స్వస్థత పొందుకొని ఇంట్లో కూర్చుంటే పాపం ఉంటే పరలోకానికి నువ్వు. పరలోకం సమీపించి ఉన్నది, సువార్త నమ్ముండని ఆయన పరలోకం గురించి చెప్తే, ఆత్మను రక్షించుకోనండి ఆయన ఆత్మ గురించి చెప్తే,
శరీరం కోసం స్వస్థత అయోబు గారికి తల నుంచి అరికాల వరకు కురుపులైనది. ఆయనకి అక్కడ తక్కువ చేశాడు తర్వాత, కానీ వచ్చాయి లాజర్కి. వాళ్ళకందరికీ రోగాలతో ఉన్నారు కదా. రోగం ప్రాబ్లం కాదు, రోగం మనిషిని ఏమీ చేయలేదు. చనిపోయినా పరలోకానికి వెళ్ళాలి, అది మెయిన్. అంటే పరలోకం మనకు కావాలి. స్వస్థతలు పొందుకున్న వారెవరైనా సరే స్టేజ్ పైనకి ఎక్కి నేను దేవుని వలన స్వస్థత పొందుకున్నానని చెప్తున్నారు. చాలా చాలా మంచిది. కానీ అదే స్టేజ్ పైనకి ఎక్కి నేను ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో, ఏ క్షణం నుండి అయితే నేను బాప్తిస్మం తీసుకున్నానో ఆ క్షణం నుండి నాలో పాపమే లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? నాలో పాపమే లేదు. నాతో కుళ్ళు లేదు, కుతంత్రాలు లేదు, జారత్వం లేదు. నాలో చెడు ఆలోచననే లేదు, చెడు తలంపులే నాకు రావు. అసూయ లేదు, కుళ్ళు లేదు, కామకత్వం లేదు. దేవుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే అక్కడ మొత్తం శరీర కార్యాల గురించి రాయబడి ఉంది. ఇవన్నీ ఏవి కూడా నాలో లేవు అని ఎవరైనా స్టేజ్ పైనకి ఎక్కి చెప్పగలుగుతున్నారా? అలా ఎవ్వరూ చెప్పరు. స్వస్థత జరిగిందా అని చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం లేకుండా జీవిస్తున్నావా? పాపం లేకుండా బ్రతుకుతున్నావా? బ్రతకట్లేదు కదా. మరి స్వస్థత పొందుకున్న తర్వాత నువ్వు పరలోకం వెళ్తావా? వెళ్ళవు కదా. మరి దేవుడే స్వస్థత ఎందుకు ఇచ్చాడు? నీలో పాపం లేకుండా బ్రతకాలనే కదా. స్వస్థత చేసి స్వస్థతలో అక్కడితోనే ఆగిపోకూడదు. ఆ స్వస్థత చేసిన మనిషితోట నువ్వు ఎలా మాట్లాడిపించాలి? నాలో పాపమే లేదు అని చెప్పించాలి. నువ్వు పాపం లేకుండా బ్రతుకుతుంది అలా నేర్పిస్తున్నాను వీళ్ళకి నేను. ఈమెలో పాపమే లేదు, నాలో పాపం లేనే లేదు, నా దగ్గర పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఒక దానియేలులో పాపమే లేదంట, దేవుడు అలా చెప్పాడు. అలా లేని వారుగా మనం అందరం బతుకుతున్నామా? బ్రతకట్లేదు కదా. మరి స్వస్థతలు జరిగిన తర్వాత అక్కడితోనే ఆగిపోయి మరి పాపం లేని వాడిగా ఎవరు మనుషులను తయారు చేస్తారు? స్వస్థతలు ఎక్కువ స్వస్థతలు చేస్తే దాని వలన ప్రయోజనం ఏంటి? దాని వలన ప్రయోజనం ఏమి లేదు, పరలోకం రాదు. పాపం లేని వాడిగా ఈ మనిషి బతుకుతున్నాడని స్టేజ్ పైనకెక్కి ప్రకటన చెయ్యు. నాలో పాపమే లేదని ఒక్కడన్నా చెప్తాడా స్టేజ్ పైనకెక్కి? ఎవ్వరు చెప్పరు. నాలో పాపమే లేదని ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. అలాంటి మాటలు మాత్రం చెప్పించరు. ఏమి నాకు కాలు బాగా అయిపోయింది, నాకు ఈ రోగం ఉండిపోయింది, ఆ రోగం ఉండిపోయింది, రోగాలు పోయాయి, వ్యాధులు పోయాయని ఇవి చెప్పడం కాదు. నాలో పాపమే లేదు, నాలో ద్వేషమే లేదు, నాకు కోపమే రాదు, అసూయ లేదు. అసూయ అంటే ఏంటిదో నాకు తెలియదు, కుళ్ళంటే ఏంటిదో నాకు తెలియదు. నేను ఆత్మలనే చూస్తున్నాను, శరీర ప్రకారంగా ఏం ఆలోచించను. అలాంటివి ఏం లేదు, క్రీస్తులాగానే నేను బ్రతుకుతున్నాను అని ఎవరైనా చెప్తారా? అలా ఎవ్వరూ చెప్పరు. మరి నువ్వు అలా సువార్త ప్రకటించాలి కానీ స్వస్థత చేసి అక్కడితోనే ఆగిపోతే అందరూ పరలోకం వెళ్తారా? వెళ్ళరు కదా. అందుకే క్రీస్తు ఎందుకు వచ్చాడు, అసలు ఏం చెప్పాడు ఆయన? అందుకే కొత్త నిబంధన మొత్తం చదివితే క్రీస్తు ఏం మాట్లాడాడో అర్థమవుతుంది. ఎవ్వరం చదవం బైబిల్ మాత్రం, ఎవ్వరం చెప్పేది వింటాము అంతవరకే. కానీ మరి క్రీస్తు సువార్త ఏం ప్రకటించాడు? ఆయన పాపులతో కలిసి భోజనం చేశాడంట. అందరికీ ప్రైజ్ లార్డ్.